హాయ్ అండి. మన ఐక్య ఆప్షన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి నేను సెల్లింగ్కి అయితే ట్రేడ్ తీసుకున్నాను. ఇది రీజన్ చూపిస్తాను చూడండి. ఓకే అండి, చూడండి. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత యువతలు మనకు చూసుకుంటే ఎలాంటి దీనికి రిజెక్షన్ పాయింట్స్ అంటూ ఎలాంటివి లేవు. దీనికి ఒక లెవెల్ అంటూ లేదు. ఇది ఉంది కానీ ఇక్కడ చూడండి, దీనికి ఎంత గ్యాప్. ఇది ఎప్పుడో మార్నింగ్ 7 AM వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఏమో 12, ఆల్మోస్ట్ 5 hours అవుతుంది కదా. సో ఏంటంటే ఇంత గ్యాప్ ఉన్నది వర్కౌట్ అవ్వదు అనమాట. అందుకే ఇక్కడ నుంచి ఏంటంటే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చింది కదా, మార్టింగ్ యూజ్ చేసి నేను ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడెక్కడ లెవెల్స్ లేవు. ఇప్పుడు క్యాండిల్స్లో స్ట్రెంత్ కనిపించిందంటే మనం బయింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు ఇలాంటి టైంలో. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, మనకి ఇలా క్రాస్గా ఒక రే లైన్ డ్రా చేసుకున్నా కూడా ఎలాంటి రిజెక్షన్స్ లేవు. కాబట్టి మనం ఇక్కడ నుంచి బయింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు. స్ట్రెంత్ కనిపిస్తాయి బయర్స్లో కానీ సెల్లర్స్లో కానీ. ఇక్కడ చూడండి, ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చాయి, ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ బయింగ్కి ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే బయర్స్ మళ్ళీ స్ట్రాంగ్గా కనిపించే వరకు కూడా. ఓకేనా. ఓకే అండి, ఇక్కడే మనకి ఇంకో ఆపర్చునిటీ కానీ ఉంది, మనం చూసుకోలేదు. ఎందుకంటే చూడండి, ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడేం బయర్స్ వచ్చి విక్ చూడండి ఇంత పెద్దది ప్లేస్ చేశారు కదా. నెక్స్ట్ ఏంటంటే బయర్స్ ఈ విక్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తే దట్ ఏంటంటే స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే అండి, ఓకే. ఇక్కడ నుంచి సెల్లింగ్కి ట్రేడ్ తీసుకుందాం. ఇది మాత్రం పక్కా. కన్ఫర్మ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తారు. ఓకే అండి, ట్రేడ్ అయితే విన్ అయ్యాను. ఇక్కడ రీజన్ ఈజీ అండి. మనకి ఇక్కడ సింగిల్ లెవెల్ ఉంది. ప్రీవియస్ లెవెల్ నాకు కన్సిడర్ చేసుకుని ఇది ఒక వ్యాలిడ్ లెవెల్ అనుకోండి. ఎలా అనుకున్నా ఒకటే. ఆ లెవెల్ అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఇది ఒక సింగిల్ లెవెల్. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ ఇలా డౌన్ వరకు వచ్చిన తర్వాత బయస్ అయితే ట్రై చేస్తారు ఈ లెవెల్ దగ్గర నుంచి. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ చిన్న విక్ ఉంది కదా, ఇక్కడ ఇదేంటంటే విక్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్న తర్వాత మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ కూడా చూడండి మళ్ళీ స్ట్రాంగ్ వచ్చారు. ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇంకా ఈ లెవెల్కి. సో అందుకే ఇక్కడ నుంచి నేను సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నా చిన్న మార్టింగల్ యూజ్ చేసి. ఓకే అండి, చూడండి ఇప్పుడు మన లెవెల్కి టచ్ అయింది. ఇక్కడ సెల్లర్స్ క్యాండిల్ వీక్గా వచ్చారు చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే 5 secondsలో చూసి మనం ట్రేడ్ తీసుకొచ్చి 5కి. ఓకే, ఇక్కడ బయర్స్ యాక్టివ్ లేరండి. బయర్స్ యాక్టివ్ ఉంటే నేను ఇక్కడ నుంచి బయింగ్కి ట్రేడ్ తీసుకురావాడిని. ఓకే అండి, ఇక్కడ నుంచి నేను బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ కనిపిస్తుంది.
చూడండి, ఇది కదా పిక్. ఇక్కడ మనకి టచ్ అయింది కదా చూడండి. మీకు ఇది ట్రేడ్ విన్ అవ్వనివ్వండి, 1 minute మీకు చూపిస్తాను. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ విక్ అనమాట. ఈ విక్ నేను దీనికి టచ్ అవుతుందేమో అని చెప్పి చూశాను. ఇక్కడ చూడండి, ఈ విక్ టచ్ అవుతుందేమో అని చెప్పి నేను చూశాను. ఆ విక్కి టచ్ అయింది. ఓకే అండి, చూడండి మనం చాప్టర్ 1లో చెప్పుకున్నట్టు అయితే ఇక్కడ ఉంటారు. ఇక్కడ లేకపోతే లాంగెస్ట్ విక్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఉంటారని చెప్పాను కదా. 30 seconds లాస్ట్ సెకండ్లో వచ్చి ఈ లెవెల్కి టచ్ అయింది. ఇక్కడ నుంచి బయస్ యాక్టివ్ అయ్యారనమాట. సో అందుకే ఇక్కడ నుంచి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంకా బయింగ్కి ఛాన్స్ లేదండి, ఎందుకంటే మనకి 2 levels యూస్ అయిపోయాయి. ఈ లెవెల్కి టచ్ అయింది, ఈ లెవెల్ కూడా యూజ్ చేసింది అనమాట. ఇప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు, వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ క్యాండిల్స్ బయస్ వచ్చారంటే మనం అక్కడి నుంచి బయింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు వెంటనే. ఓకే అండి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇక్కడ నుంచి బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాము. ఇది కన్ఫామ్ అండి. ఓకే అండి, ఇక్కడ మనం ట్రేడ్ అయితే లాస్ అయింది. ఓకే అండి, ఇక్కడ నుంచి అయితే సెల్లింగ్కి ట్రేడ్ తీసుకుందాం. 1 second, 2 తీసుకుందాం. ఓకే అండి, ఇదైతే కన్ఫామ్ అండి. ఇప్పుడు అప్ టు చూడండి, ఈ మార్కెట్ ఎక్కడ వరకు రావాలంటే బయస్ యాక్టివేట్ అవ్వడానికి చూడండి, ఈ లెవెల్ రాసేసాను కదా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అప్పుడు బయస్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బయస్. ఓకే అండి, చూడండి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇందాక ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్కి ఏంటంటే ఒక హిడెన్ లెవెల్ ఉంది, అది మీకు తెలుసు కదా. అక్కడి నుంచి ఏంటంటే క్యాండిల్ చూడండి, బయస్ క్యాండిల్ ఈ హిడెన్ పాయింట్ దగ్గర నుంచే టచ్ అయ్యి స్ట్రాంగ్గా వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ లెవెల్ లోపలే క్లోజ్ అయ్యారు. నేను ఇక్కడ ఇది చూశాను కానీ కొంచెం డౌట్ ఉండే, కానీ ఏంటంటే ట్రై చేశాను 50% ఛాన్సెస్ చూద్దామనేసి ట్రై చేశాను. ఇక్కడ నుంచి ఏంటంటే సెల్లర్స్ వచ్చారు. సో అక్కడి నుంచి నేను మళ్ళీ సెల్లర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి నేను ట్రేడ్ తీసుకున్నాను. కన్ఫర్మ్ విన్ అయింది మంది. ఓకేనా, చూడండి నేను చెప్పినట్టుగా ఈ లెవెల్కి టచ్ అయిన తర్వాత బయస్ యాక్టివేట్ అవుతారని చెప్పాను కదా. చూడండి ఈ లెవెల్కి టచ్ అయ్యారు, బయస్ వస్తున్నారు చూడండి. ఓకేనా, ఓకే అండి, ఇక్కడతో ఇంకా సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. మీకు ఎవరికైనా నా కోర్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి ఇస్తాను. మీరు నా కాంటాక్ట్ అయితే కోర్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.